బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సేవకులు ఎలా ప్రజలను శాసించారు, వారు చెప్పిన మాట ఎలా తూచ తప్పకుండా నెరవేర్చారు. సౌలు యొక్క జీవితము మాట విననటువంటి మొండి వ్యక్తిగా మారిపోయాడు. మాట వినటం లేదు. మనలో ఎంతమంది ఈ రోజున దేవుని మాటకు లోబడుతున్నామండి? మీ లోపల ఉన్నటువంటి మీ ప్రాణాన్ని ఒకసారి అడగండి. నా ప్రాణమా, నువ్వెన్నిసార్లు దేవుని మాటకు లోబడకుండా ధిక్కరించావు? దేవుని మాట వినకుండా, లోబడకుండా అవిధేయత చూపించావు? ఎంతమంది మీ దేవుని మాటకు లోబడుతున్నాం? దేవుని మాట ఏం చెప్పారు మనతో? ఎన్నో చెప్పారు. దేవుడు మనతో ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, ఎన్నో మాట్లాడుతున్నారు. అది దశంభాగం విషయమే కావచ్చు, పరిచర్య విషయమే కావచ్చు, సేవకుల్ని ప్రేమించే విషయమే కావచ్చు, సంఘ సహవాసమే కావచ్చు, సేవకులతో అనేక చోట్లకు ప్రయాణమే కావచ్చు, ఇంకా సహవాస కార్యక్రమాల్లో పాల్గొనడమే కావచ్చు, సంఘ విశ్వాసులతో మమేకమై అనేక రకాలుగా క్రియల్లో పాల్గొనడమే కావచ్చు, ప్రతి ఒక్కరిని బలపరచడమే కావచ్చు, అనేకులకు మన సహవాసం గురించి చెప్పడమే కావచ్చు, దేవుని గురించి అనేకులకి పరిచయం చేయడమే కావచ్చు, హృదయాన్ని కాపాడుకోవడమే కావచ్చు. అనేక రకాలుగా దేవుడు మనతో చెప్పి ఉన్నారు. హౌ మెనీ ఆఫ్ us ఆర్ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని మాటకు ఎంతమంది మనము తల ఒగ్గి ఉన్నాము, చెవి ఒగ్గి ఉన్నాము, తల వంచి ఉన్నాము? లోక సంబంధమైన కార్యక్రమాలు ఏమీ చేయొద్దు అని దేవుడు అనేకసార్లు చెప్తారు. 2 రోజుల క్రితం ఏదో పండగ జరిగింది లోకంలో, ఎక్కడ చూసినా గడ్డి అమ్మారు. క్రైస్తవులు అనబడిన వారు కూడా అదే పని చేయొచ్చా? క్రైస్తవులు అనబడిన వారు కూడా లోకస్తుల వలె అమాయకులుగా ప్రవర్తించొచ్చా? వారికి తెలియదండి, నిజముగా తెలియదు. తెలిసిన ఎడల వారు మనకంటే మరి ఎక్కువగా భక్తిలో ముందుకు సాగుతారు. వారికి తెలియక తప్పు చేస్తుంటే మనము తెలిసి తప్పు చేస్తున్నాం. అమ్మాయిలతో ఫోన్ సంభాషణ చేయకూడదని తెలుసు. ఎంతమంది దాన్ని ఆపేసి దేవుని కొరకు బ్రతుకుతున్న యవనస్తులు ఉన్నారు. చెప్పే వాక్యం అందరికీ ఎలా ఉంటుంది అంటే, ఇది మాకు కాదు, ఇది మాకు కాదు. వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు అలా చెప్పపోతే వాళ్ళకి సాగదు కాబట్టి చెప్తారు. వాళ్ళు ఏమన్నా పర్ఫెక్ట్గా బ్రతికేసిన వాళ్ళ? మనుషుల్లో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ అయిన ఎడల వాళ్ళు దేవుళ్ళు అవుతారు. పర్ఫెక్ట్ కాని వారిని దేవుడు పర్ఫెక్ట్గా చేసి ఇక్కడ నిలబెడతారు. పర్ఫెక్ట్ అయిన వాళ్ళకి అవసరంలా, దేవునికి అవసరంలా. దేవుడు ఏం చెప్పారంటే, నేను ఈ లోకమునకు ఎందుకు వచ్చాను? పాపుల్ని పిలువటానికి వచ్చాను. రోగుల కొరకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు ఎందుకు? నేను ఈ లోకమునకు వచ్చినది నీతిమంతుల్ని పిలుచుటకు రాలేదు, పాపుల్ని పిలవటానికే వచ్చాను. పాపుల్ని పిలిచి దేవుడు ఇక్కడ నిలబెట్టి వాడుకుంటున్నారు. వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు ఏమైనా పర్ఫెక్ట్ అని అనుకునేవారు. ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితాన్ని సైతాను ఎక్కడ దాకా తీసుకుని పోయి ఎక్కడ వదిలేస్తాడో చూసుకో. సౌలు జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థానంలోకి ఎత్తిన తర్వాత సైతాను ఒక ప్లాన్ వేశాడు. ఈ సౌలుని అక్కడి నుంచి పడగొట్టాలి, దేవుని మాట వినకుండా అవిధేయుడిగా చేయాలి, లోబడని వాడిగా చేయాలి, మాట వినని వాడిగా చేయాలి. మనలో కూడా మాట వినని స్వభావం వస్తుంది అంటే అది కేవలము సైతాన్ యొక్క పన్నాగం అని మర్చిపోవద్దు. ఆయాసపడేలా చేస్తాడు, తిట్టుకునేలా చేస్తాడు, గొణుక్కునేలా చేస్తాడు, సణుక్కునేలా చేస్తాడు. ఏంటంటే వాళ్ళు ఎందుకు అలా చెప్పాలి? సేవకులే కాదు, భార్య చెప్పినా గొణుక్కునేలా చేస్తాడు, భర్త చెప్పినా గొణుక్కునేలా చేస్తాడు. ఎవరైనా సరే తట్టుకునే మనసు, సహనము, ఓర్పు మనుషుల్లో చచ్చిపోతుంది. గత వారం మన రూతు నయోమి గురించి విన్నాం. ఎన్నిసార్లు రూతు నయోమి మీద గొణిగారండి? ఎన్నిసార్లు నయోమి రూతు మీద గొణిగారు? ఈ రోజున గొణగకుండా, మనసులో బాధపడకుండా కోడల్ని ప్రేమించే అత్తగారులు లేరు. ఉంటే వారెంతో ధన్యులు. మనసు నిండా ప్రేమతో తన తప్పిదాన్ని తన కుమార్తె తప్పిదముగా ఎంచుకునేవారు. మాట అంటే అంతెత్తున లేసిపోయే క్రైస్తవులను మనం చూస్తున్నాం. ఈ రోజున సేవకులు ఒక మాట అంటే మనసు నిండా బాధ పెట్టుకునే యవనస్తులను మనం చూస్తున్నాం, విశ్వాసులు మనం చూస్తున్నాం. మనం అలా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదండి. మనం అలా ఉండుటకు దేవుడు మనల్ని పిలవలేదు. మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలని దేవుడు పిలిచారు. మనం ఏం మాట్లాడుతున్నామో దేవుడు వింటున్నారు, ఎక్కడుండి మాట్లాడుతున్నామో దేవుడు వింటున్నారు. సౌలు చేస్తున్న ప్రతి పనిని సమయాలు చుట్టం లేదు కానీ దేవుడు చూస్తున్నారు. అవిధేయుడైపోయాడు, మాట వినట్లేదు, లోబడట్లేదు. అమాలేకుల్ని నశింపచేయమంటే సకాన్ని ఉంచి మిగతాది నశించేలాగా చేశాడు, నాశనం చేశాడు, అవిధేయత చూపించాడు. సౌలు ఎంత దేవుని విసిగిస్తున్నాడంటే మామూలుగా కాదు.
ఇక దేవుడు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే, ఇశ్రాయేలీయుల మీద నేను నియమించిన సౌలును బట్టి నేను దుఃఖించుచున్నాను. ఏమంటున్నారు? ఇశ్రాయేలీయుల మీద నేను రాజుగా నియమించినటువంటి సౌలును బట్టి నేను దుఃఖించుచున్నాను. ఇష్టముతో రాజుగా సెట్ అవుతాడు అని నిర్ణయించింది దేవుడే. ఈ అబ్బాయి అయితే ఇశ్రాయేలీయులు బాగా పరిపాలిస్తాడని అనుకుని అభిషేకించి ఆశీర్వదించి ఆయన ఆత్మతో నింపి జ్ఞాన వివేకములు అనుగ్రహించి రాజరికం అంటే ఏంటో తెలియకపోయినా ఏక చక్రాధిపతిగా చక్కగా పరిపాలించే జ్ఞానం ఇచ్చింది దేవుడే. అండ్ అగైన్ ద లార్డ్ ఈస్ సేయింగ్, నేను రాజుని నియమించినందుకు దుఃఖపడుతున్నాను. సౌలుని రాజుగా నియమించినందుకు దుఃఖపడుతున్నాను. మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, మన చేతిలో దేవుడు ఇచ్చినటువంటి లక్షల రూపాయలను బట్టి దేవుడు దుఃఖించే స్థితిలో మన ప్రవర్తన ఉండరాదు. నేను ఈ వ్యక్తిని ఈ స్థితిలో నిలబెట్టినందుకు దుఃఖపడుతున్నానని ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితే, నేను ఈ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చినందుకు నిత్యము నా హృదయం వేదనతో నిండిపోయిందని ప్రభు మనతో మాట్లాడితే, ఈ వ్యక్తికి ఇట్టి ఆశీర్వాదం ఇచ్చినందుకు, ఇట్టి స్థాయిలో ఉంచినందుకు, ఇట్టి స్థితిలో ఆ వ్యక్తిని సిద్ధపరిచినందుకు నేను ఏడుస్తున్నానని ప్రభు చెప్తే ఏమైపోతాం? గమనించాలి. మనమున్న స్థితిని బట్టి దేవుడు ఎప్పుడు సంతోషించాలి. మనం ఏ స్థితిలో దేవుని చేత ఉంచబడ్డామో దేవుడు మళ్ళీ ఆ స్థితిలో చూసి సంతోషించేలాగా మన ప్రవర్తన ఉండాలి. మనల్ని బట్టి దేవుడు దుఃఖపడేటట్టు మన ప్రవర్తన ఉండరాదు. దుఃఖపడేటట్టు మన ప్రవర్తన ఉండకూడదు అంటే దేవునికి అయిష్టమైనటువంటి పనులు మన ద్వారా జరగకూడదు. కోపాన్ని మనలో ఉంచుకున్నాం, దాన్ని బయటకు తోసివేలా దాన్ని హృదయంలో పెంచి పోషిస్తున్నాం. దేవుడు నాకు తోడుగా ఉండాలని స్వప్నం ద్వారా, ఊరిము ద్వారా, కల ద్వారా మాట్లాడాలని ప్రార్థన చేస్తాం. ఎట్లా సాధ్యమండి అది? దేవుడేమి చెప్పారు? కోపపడుడి కానీ ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. కోపపడుడి కానీ పాపము చేయకూడి అంటే కోపపడుతూ పాపము చేయటం. కోపపడుతూ పాపము చేయటం అంటే ఏమిటి? నిజముగా అక్కడ తప్పిదము జరిగితే దాన్ని సరైనటువంటి మార్గములో పెట్టుట కోపపడుట. కానీ ఏ విధమైన తప్పిదము లేకపోయినా కావాలని కోప్పడుతూ మనలో ఉన్నటువంటి వారి మీద ఉన్నటువంటి అసూయను వెళ్ళగొరుకుతూ ఉండి కోప్పడి అరిచేదాన్ని పాపముతో ముడివేశారు. కోపపడుడి కానీ పాపము చేయకండి. భర్త మీద ఎన్నిసార్లు దూకేస్తున్నారు ఈ రోజున స్త్రీలు? భార్యల మీద ఎన్నిసార్లు దూకుతున్నారు పురుషులు? ఇటువారు మారు మనసు పొంది ఉన్నారా? ఇటువారు దేవుని చేత అభిషేకించబడిన వారేనా? ఇటువారు బల్లారథం తీసుకునేవారేనా? సంఘ క్రమంలో ఉన్నవారేనా? అవేమి మాకు అవసరం లేదంటే, కోపం వచ్చినప్పుడల్లా మా ఆవిడని నేను ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాను. నా కోపం వచ్చినప్పుడల్లా మా ఆయన గారిని మీరు చూస్తాను, నా కళ్ళ చూపుకే భయపడిపోతాడు. ఇక క్రైస్తవ కుటుంబం ఏమిటి? లోబడిన భర్తలెక్కడా? లోబడిన భార్యలెక్కడా? భర్త ఫోన్లో సినిమా చూస్తుంటే భార్యగా నువ్వేం మాట్లాడలా? పాపము చేస్తున్నావా నువ్వు, లేకపోతే నీ భర్త నీతి మార్గంలో నడిపిస్తున్నావా? స్త్రీలు చెప్పాలి. మీ ఇంట్లో ఉన్నటువంటి పురుషులు, లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి ఆడపిల్లలో, మగపిల్లలో ఫోన్ ఓపెన్ చేసుకుని రకరకాలైనటువంటి షార్ట్లు, వీడియోలు ఏవో చూస్తున్నారు, లోక సంబంధమైనవి. ఒక తల్లిగా నువ్వు చూస్తున్నప్పుడు దాన్ని నివారించిన వారు ఎంతమంది? వాటిని కాదు అని చెప్పిన వారు ఎంతమంది? మనం అలా చేసిన యెడల దేవుని యొక్క దీవెనను కోల్పోతామని భయపెట్టిన వారు ఎంతమంది? హెచ్చరించిన వారు ఎంతమంది? మనకు అడ్డు రావట్లేదు కదా, వాళ్ళు ఏం చెప్తే మనకేంటి? మనల్ని ఏం ఇబ్బంది పెట్టట్లేదు కదా. ఇప్పుడు ఏమన్నంటే, ఇటు చూడండి, తల్లులకి ఎంత భయమో. ఇప్పుడు ఏమన్నంటేనండి మా అమ్మాయి ముఖం మార్చుకుంటుంది, మా అబ్బాయి ముఖం మార్చుకుంటాడండి, అయిపోయి నేనేమన్నా. చేతగాని పరిస్థితిలోనికి జీవితం ఎందుకు దిగజార్చుకున్నావు? చేతగాని జీవితానికి ఎందుకు అపవాదికి చోటిచ్చావు నీ జీవితంలో? మీరు అది చూస్తున్నది తప్పు, మీరు అలా మాట్లాడుతున్నది తప్పు, మీరు అది చూస్తున్నది ఆ సినిమా వేషాలు తప్పు. ఓ యవనస్తుడా, నువ్వు అలా జీవించడం తప్పు. దేవుని నుండి నీకు ఎలాంటి ఉగ్రత వస్తుందో తెలియదు. సౌలు ఏమనుకుంటున్నాడంటే, నేను ఎంత అవిధేయంగా ప్రవర్తించినా నా రాజ్యం నాకే ఉంటుంది. కానీ తనకు తెలియని విషయం ఏమిటంటే, తొందరలో తన చేతిలో నుండి ఇశ్రాయేలీయుల రాజ్యం ఊడిపోతుందని తనకు తెలియదు. నీ చేతిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు రెక్కలు తగిలిస్తే ఎగిరి వెళ్ళిపోతుందని నీకు తెలిస్తే, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడవు ప్రియ దేవుని బిడ్డ. ఆ సమయాన్ని దేవుని కొరకు వాడతాం. నేను ఎందుకు ఇలా వ్యర్థమైన వాటిని చూస్తున్నాను? వీటి వలన నేను ఆత్మీయతలు అభివృద్ధి చెందేది ఏమైనా ఉందా? పరలోక రాజ్యమునకు నేను చేరగలనా? ఈ ఫోన్లో ఎంతసేపు చూసినా ఏముంది అందులో?
ఎంతసేపు చూస్తే ఏముందండి దాంట్లో? అది నిన్ను దేవుని రాజ్యమునకు చేర్చునా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎంతమంది ఈ రోజున ఫోన్ల దగ్గర బందీ అయిపోయినటువంటి మనుషులు. ఎవరిని చూసినా అంతే. చదువు వచ్చిన వాళ్ళు అదే పని. అసలు మీరు చూడండి, రోడ్డును బయలుదేరి ఏ షాపు దగ్గర చూడండి, షాపు యజమానులు అందరి దగ్గర ఫోన్లే. కస్టమర్ వస్తేనే లేస్తారు. పళ్ళు అమ్మేవాళ్ళు, కూరగాయలు, మిగతా టైం అంతా ఏంటి? మనం నైట్ టైం వెళ్తే మనుషులు కనపడరు, ఆ చిన్న స్క్రీన్ ఒకటే కనపడుతూ ఉంటుంది మనకి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అని. మనిషిని గుర్తుపట్టడానికి మనకి దారి చూపించేది ఏంటంటే ఫోన్ స్క్రీను. ఆ ఫోన్ స్క్రీన్ తోటే ఉంటున్నారు. క్రైస్తవులమైన మనము, మారు మనసు పొందిన మనము కూడా అదే జాబితాలోనికి చేరిపోవటం ఎంత సిగ్గుచేటండి. నేను అట్టి వాటిని చూచుటకు నేను ధైర్యము తెచ్చుకోనండి. నేను చూడను. రకరకాలైనటువంటి బ్లూ ఫిలిమ్స్ నేను చూడడం, లోక సంబంధమైన వాటిని నేను చూడడం. ఎక్కడో వేరే దేశాల్లో ఉండి, వేరే రాష్ట్రాల్లో ఉండి, తల్లిదండ్రులకు దూరంగా, బంధువులకు దూరంగా, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు దూరంగా నువ్వు ఫోన్ పెట్టుకొని చూస్తూ ఉంటే నీ పక్కనే ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు దూరమా? నీ తల్లికి నువ్వు దూరం కావచ్చు, నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు, నీ బంధువులకు, నీ భార్యకు నువ్వు దూరం కావచ్చు, బట్ యు ఆర్ వెరీ నియర్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునికి దూరం అంటే ఏంటో లేదు. ఆయన ఎక్కడైనా ఆవరించి ఉన్నారు. సముద్ర దిగంతములలో దిగిపోయినా అక్కడ కూడా ప్రభు ఉన్నారు. ఆకాశంలోకి ఎక్కిపోయినా అక్కడ ప్రభు ఉన్నారు. నేనేం చేస్తున్నాను నన్ను ఎవరో చూడరలే. నేను ఎలాంటి వీడియోలు చూస్తున్నాను నన్ను ఎవరు ఏమనర్లే. నా ఆశకు తగ్గట్టు, నా కామమునకు తగ్గట్టు, నా యొక్క గుటకులకు తగ్గట్టు, నా యొక్క మనస్సుకు నాకు తగ్గట్టుగా నేను రకరకాలైనటువంటి ఓపెన్ చేసుకుని టైప్ చేస్తమే ఆలస్యం, వెంటనే యూట్యూబ్ వెంటనే ఇచ్చేస్తుంది. దానికి ఏమన్నా సిగ్గా? దానికి ఏమన్నా అయ్యో ఇలాంటివి చూస్తున్నాడు ఏంటి, మనం ఇవ్వకూడదనే ఆలోచన? అది ఏమడిగినా చూపిస్తుంది, ఏమడిగినా చూపిస్తుంది. ఫోన్ అలా డిజైన్ చేశారు, మంచి కోసం డిజైన్ చేస్తే ఈ రోజున మనుషులు దాన్ని ఎంత చెడ్డగా వాడుతున్నారండి. ఈ రోజున ఏమి టైప్ చేసి ఏం ఓపెన్ చేస్తున్నావు నువ్వు నీ చేతులతో? ఆ చేతులకి దేవుని భయం ఉందా? ఆ చేతులు క్రీస్తు ప్రభు యొక్క స్థానంలో నలగొట్టబడవలసిన చేతులు కదా. నీ స్థానంలో ప్రభు తన చేయి పెట్టి ఆ చేతుల్లో మేకులు కొట్టించుకున్నారు. ఆ చేతులను ఒక పాపమును టైప్ చేసి చూడటానికి, ఒక వ్యర్థమైన వాటిని, సినిమా వాళ్ళ జీవితాన్ని టైప్ చేసి చూడటానికి ఎంత ధైర్యము ఇచ్చావు నీ చేతులకు? నీ మనసుకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చావు? నీ మనసుకు ఎంత రెక్కలు కట్టావు? ఎక్కడికి ఇష్టం వస్తే అక్కడికి ఎగిరిపో. సౌలులో ఏమీ లేదు, దేవుని భయం లేదు, దేవుని యందు విధేయత లేదు, కృతజ్ఞత లేదు. దేవుడు మాట్లాడడం మానేశారు. ఏమీ దేవుడు రెస్పాండ్ అవ్వలా. తన యొక్క స్థితిని బట్టి దేవుడు పశ్చాత్తాప్తుడై కోపిష్టిగా ఉండి, ఆయన అంటే సౌలుని నాశనము చేయాలన్నంత కోపముతో ప్రభు ఉన్నారు. ఎంత విసిగించి ఉంటాడు? ఏం మాట్లాడలా, ఎంత ప్రార్థన చేసినా మాట్లాడలా. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎంత ప్రార్థన చేసినా ఏ విధమైనటువంటి జవాబు రాదు. ఎంత ఏడ్చినా ఏ విధమైన జవాబు రాదు. ఎంత దేవుని సన్నిధిలో పడి ఉపవాసం ఉండినా ఏ విధమైన జవాబు రాదు. జవాబు రానప్పుడు మనం చేసే పని ఏంటో తెలుసా? వెంటనే ఉపవాసం తీరిపోయి ఆ రోజు సాయంత్రం ఒక దమ్ బిర్యానీ హ్యాపీగా తినేసి నెక్స్ట్ డే నుంచి మన లైఫ్ మందే. అబ్బాయి ఏంటి మరి దేనికో ప్రార్థన కోసమని మందిరానికి వెళ్ళావు, ప్రార్థన చేసావు, దేవుడు ఏం మాట్లాడారు? ప్రార్థన చేశాను కానీ దేవుడు మాట్లాడేదల్లా మాట్లాడలేదు, వదిలేశాను. ఇంకా మనలో ఎంతమంది ఇట్టి స్థితిలో ఉన్నాం? దేన్నో దాని గురించి ప్రార్థన చేయటం మొదలు పెడతాం. అది జరిగేదాకా ప్రార్థన చేసేవారు చాలా తక్కువగా ఉంటారు. 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేయంగానే జవాబు రావట్లేదు అనుకోండి, వదిలేస్తారు. మళ్ళీ పైపెచ్చి చెప్తారు, దేవుడికి ఇష్టమైతే చేస్తారండి, దేవుడికి ఇష్టం లేకపోతే జరగదండి. అమ్మో, కొత్త బైబిల్ రాసావు. దేవుడికి ఇష్టమైతే చేస్తారండి, దేవుడికి ఇష్టం లేకపోతే ఎందుకు చేస్తారండి? నేను మాత్రం ప్రార్థన చేయడం మానేశాను, 2 రోజులు చేశాను, అంత అయిపోయింది. సౌలు ప్రార్థన చేస్తుంటే దేవుడు రిప్లై ఇవ్వటం లేదు. ఎందుకనో సౌలు ఆలోచించి పడే మనసు ఈయనలో లేదు. వెంటనే ఇంకొక మీన్స్ని ఎత్తుక్కుంటున్నారు. ఎవరిని ఎత్తుకున్నారు? ఒక కర్ణ పిశాచాన్ని సోది చెప్పే ఆవిడని పిలిపించుకున్నారు. సోది చెప్తానమ్మ, సోది చెప్తాను. ఏమని చెప్తారు సోది? ఆ గర్భవతిగా ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళి నీకు 2 లంగాలు 2 లుంగీలు అందంట. అంటే 2 లంగాలంటే 2 ఆడపిల్లలు, 2 లుంగీలంటే 2 మగపిల్లలు, 4 పిల్లలు పుడతారు.
పాపం ఆ లోపల కణితి పెరిగిపోయి ప్రెగ్నెన్సీలా కనపడుతుంది ఆవిడకి. పాపం హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీపించుకుంటే ఈ లోపల ఉన్నది బిడ్డ కాదమ్మా, లోపల కణితి పెరిగిపోయింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేశారు, మామూలు మనిషి అయిపోయింది. సోది చెప్పే వాళ్ళ యొక్క సోది ఏమైందండి సోది? సౌలు దేవుని వెతకడం మానేసి, పశ్చాత్తాపడడం మానేసి, తన యొక్క హృదయాన్ని పరీక్షించుకోవడం మానేసి సోది చెప్పే ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు సోది చెప్పప్పుడు ఎవరిని రప్పించాలండి సౌలు గారు? మీకు సమూయేలుని రప్పించాలి. సమూయేలు ఎక్కడున్నారు? అప్పటికి సమూయేలు మృతి చెంది సమాధి చేయబడి ఆత్మ కూడా అందులోనే ఉంది. సోది చెప్పే ఆ కర్ణ పిశాచం లాంటి స్త్రీ, దయ్యము పట్టినటువంటి ఆ స్త్రీ ఆ సమాధి దగ్గరికి పోయి సమూయేలుని పిలవగానే సమూయేలు పైకి వచ్చారు. సమూయేలు పైకి వచ్చి, సౌలు ఏంటి మ్యాటర్ పిలిచావు? అయ్యా, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఏ విధమైన జవాబు ఇవ్వట్లేదండి. నేనేమో మరి రేపో మాపో ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళాలి, మరి నాకు అసలు నా పరిస్థితి ఏంటి, అసలు నేను ఏమైపోతున్నానో నాకు తెలియటం లేదు. ఒకసారి మీరన్నా నాతో మాట్లాడతారని కర్ణ పిశాచం స్త్రీని పిలిపించుకొచ్చాను, ఆవిడ మిమ్మల్ని లేపారు, కొంచెం నాతో మాట్లాడతారా? అప్పుడు సమూయేలు చెప్తున్న మాట ఏమిటో మనం చదువుకున్నాం 16వ వచనం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? అబ్బా, చనిపోయినటువంటి సమూయేలు యొక్క ఆత్మ మాట్లాడుతుందండి. యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన నీకేం ప్రయోజనం? ఏం పర్లేదు సౌలు, ఎల్లు, ఏం కాదులే, జయమిత్తారులే దేవుడు, ఏం కాదని చెప్పలా. యెహోవా నిన్ను ఎడబాసారు, నీకు పగవాడిగా ఉన్నారు ప్రభు, నా దగ్గరికి వచ్చి నన్ను అడిగితే నీకే ఉపయోగం? ఈరోజు చాలామంది ఇలాగే చేస్తారు. దేవునికి వారికి మధ్యలో సరైన పొంతన కుదరదు, దేవునికి వారికి మధ్యలో సరైన అటాచ్మెంట్ లేదు, దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకునేంత సమీపంగా వారు లేరు, మారు మనసు లేదు, దేవునితో నడిచే నడక లేదు, ఎప్పుడో మూసేసుకున్నారు. ఇంకెవరెవరి దగ్గరికి వెళ్తారు? ఏవండి పాస్టర్ గారు, కొంత పాస్టర్ గారిని విసిగిస్తారు, కొంచెం బలంగా విశ్వాసాలు కనపడితే వాళ్ళని విసిగిస్తారు. అంతే తప్ప వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, యెహోవా నిన్ను ఎడబాసారని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు మళ్ళీ విడిచిపెట్టారని మనం తెలుసుకోవాలి. ఎందుకు విడిచిపెట్టారు? దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గంలో మనం నడుస్తున్నాం, దేవునికి అయిష్టమైన మార్గంలో నడుస్తున్నాం. సినిమా చూసేవాళ్ళు దేవునికి అయిష్టమైన మార్గంలో నడుస్తున్నారు, భార్య మీద చేయి చేసుకునే వాళ్ళు దేవునికి విరుద్ధమైన మార్గంలో నడుస్తున్నారు. బూతులు మాట్లాడేవారు, వినాలి, బూతులు మాట్లాడేవారు దేవునికి విరుద్ధమైన మార్గంలో నడుస్తున్నారు. అట్టి వారిని దేవుడు ఎడబాస్తారు, అట్టి వారిని దేవుడు విడిచిపెట్టారు. అందుకు దేవుని వాక్యమే సాక్షి. సౌలు దేవునికి అవిధేయత చూపించినప్పుడు దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశారు. సమూయేలు చెప్తున్నారు, నీకు పగవాడు అయిపోయారు దేవుడు. ఎంతమంది మనలో దేవుణ్ణి పగ వ్యక్తిగా చేసుకున్న వారమై ఉన్నాం? మన జీవితాల్లో దేవుడు పగవానిగా మారిపోయారు. ఎప్పుడు పగ తీర్చుకుంటానా వీళ్ళ మీద, వీళ్ళ ప్రవర్తన ఏం బాగోలేదు. ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు హెచ్చరించాలి, ఎన్నిసార్లు గద్దించాలి, అయినా నువ్వు లోపడకుండా మాటికి అదే పాపంలో పడిపోతున్నా ఈ వ్యక్తికి ఐఎమ్ ద ఎనిమీ. దేవుడు పగవాడుగా మారిపోయారు అంటే ఒక వ్యక్తికి, ఇక ఆ వ్యక్తికి పుట్టగతులు లేవండి. సౌలు జీవితం ఎలా అయిపోయిందంటే, ఏ జీరో నుంచి వచ్చాడో మరలా అదే జీరోకి దిగజారిపోయాడు. ఏ జీరో నుంచి, ఏ లెవెల్లో నుంచి దేవుడు తీసుకొచ్చారో అంతకంటే హీనమైన స్థితిలోనికి దేవుడు తనను తీసుకుని పోయారు. మనము బ్రతుకుతున్నది, మనం చెల్లించుచున్నది, మనం ఉనికి కలిగి ఉన్నది, మనం నమ్ముకున్నది, మనం ఆరాధించేది, మనం ఎదురు చూసే దేవుడు ఆయన మనిషి లాంటి వారు కాదు. మనిషిలాగా మాటలు మాయ చేసే దేవుడు కాదు. ఆయన మాట అన్నారంటే మాటే, ఆయన దీవించారంటే తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పగవాడుగా మారారంటే ఆ వ్యక్తిని మనం అసలు భూమి మీద చూడలేం. ఎంత దరిద్రమైన స్థితికి దిగజారిపోతాడో అట్టి మనిషి. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లలారా, ఏ విషయంలో మనం దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాం పరీక్షించుకోవాలి. వద్దన్నది ఎన్నిసార్లు వద్దన్నా చేస్తున్నామో దాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నిలబడిన నాకు, ఇక్కడ కూర్చున్న మీకు నా సంగతి పూర్తిగా తెలియకపోవచ్చు, మీ సంగతి పూర్తిగా నాకు తెలియకపోవచ్చు. కానీ మనల్ని సృష్టించిన దేవునికి మన యొక్క ప్రతి మార్గము ఆయనకి తెలుసు, ప్రతి ఒక్క ఉనికి ఆయనకి తెలుసు, ప్రతి ఆలోచన రాకముందే ఆయనకి తెలుసు. మాకు భయపడాల్సిన అవసరం లేదు, మీకు భయపడాల్సిన అవసరం లేదు. మనం అందరం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి.
ఆయన మనల్ని చూస్తున్నారని భయపడాలి, ఏదైనా చూసేటప్పుడు భయపడాలి, బూతులు మాట్లాడే ముందు నీ హృదయంలో భయం ఏర్పడి చేయాలి. ఇప్పుడు నా ప్రభు నా పక్క నుండి నన్ను చూస్తున్నారు కదా, రేపు నా స్థితి ఏమైపోద్ది? రేపు దేవుడు నన్ను ప్రశ్నిస్తే నేను ఏ సమాధానం చెప్తాను? పలానా రోజున బూతులు మాట్లాడేది నువ్వేనా? నేను కాదు ప్రభు అని అనలేవు. మన నోటి మాట విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక మాట మాట్లాడుతున్నావంటే అది దేవునికి ఇష్టమైందా కాదా ఆలోచించాలి. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని తిట్టుకోవటం కాదు, ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఆయాసంతో అసూయతో మాట్లాడటం కాదు, తెలియకుండా ఏదేదో మాట్లాడటం కాదు. భార్య తేరగా దొరికారని ఇంట్లో ఇష్టం వచ్చినట్టు పురుషులు కొంతమంది తిడతా ఉంటారు. నువ్వు అలాంటి దానివే, నువ్వు ఇలాంటి దానివే, నిన్ను అనవసరంగా చేసుకున్నానే. ఎవరు మళ్ళీ వీళ్ళు మళ్ళీ ప్రతి ఫస్ట్ ఆదివారం బల్లారాధన తీసుకునేవాళ్ళు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతారు. వినాలమ్మా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోయేవాళ్ళు ఏమని తిడుతున్నారు ఏంటే? అసలు ఆ పదజాలము మన నోట రావచ్చునా? ఆ పదజాలముతో నీ భార్యను తిట్టవచ్చునా? ఆమె లేని యెడల నీ గతి ఏమవును? నీకు అన్నం వండేవారెవరో? కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నావు. నువ్వు ఇంటికి వచ్చి అన్నం వండుకుని కూర వండుకుంటే తెలుస్తుంది నీకు ఒక రోజున. ఎంత చులకనండి ఈ రోజున మనుషులకి. మనుషులంటే దైవ ప్రేమ నాలో ఉన్నదా? క్రీస్తు ప్రభు సంఘమును ప్రేమించినటువంటి ప్రేమ నాలో ఉన్నదా? నా భార్యను అట్టి ప్రేమ గల కన్నులతో నేను చూడగలనా? ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసి, ఇష్టం వచ్చినట్టుగా కాళ్ళతో తన్ని వేసి, ఇష్టం వచ్చినట్టుగా ఆమెను నోరు పారేసుకుని రకరకాల బూతులతో ఆమెను తిట్టివేసి మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటుంటే, మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి వందనాలు చెప్తుంటే దేవుడు మనల్ని చూసి బాధపడుతున్నారా? దేవుడు మనల్ని చూసి పశ్చాత్తాపడుతున్నారా? మనల్ని సృజించినందుకు, మనల్ని దీవించినందుకు, నీకు భార్య ఇచ్చినందుకు ప్రభు దుఃఖపడుతున్నారేమో. ప్రేమించాలి, క్షమించాలి. తప్పులు ఏమి జరగకుండా ఏమి ఉండవు. మనం మనుషులం కాబట్టి కొన్నిసార్లు నోరు జారుతాము, కొన్నిసార్లు అనేక సార్లు మాటల్లో చూపుల్లో పడిపోవటానికి సైతాన్ మనల్ని తోస్తూ ఉంటాడు. ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈరోజు ప్రార్థన చేసి చీపా అన్నాం అనుకోండి సైతాన్ని, రేపు మళ్ళీ వస్తాడు, రేపు మళ్ళీ వచ్చి నుంచుంటాడు. సిగ్గులేదు వాడికి. నిన్ను పడదోసేదాకా నీ వెంటే తిరుగుతాడు. నీ భార్య మీద చేయి చేసుకునేదాకా నీ వెంటే తిరుగుతాడు. ఎందుకంటే నిన్ను పడగొడితేనే వాడి విజయము, నిన్ను పడగొట్టిన రోజునే వాడి యొక్క ఆనందము. నువ్వు నిలబడి ఉంటే సైతాను ఆనందించలేడు, సైతాను ఓడిపోతాడు. ప్రియ దేవుని పిల్లలారా, భక్తి చేస్తున్న వాడిని చూసి సైతాను పారిపోవలసిందే. భక్తి చేస్తున్నటువంటి నిన్ను చూసి సైతాను పారిపోవలసిందే. నువ్వు ఇంటిలో తలుపులు వేసుకుని కన్నీటితో ప్రభు వైపు చేతులెత్తి, ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు నిన్ను చూసి ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహము గజగజలాడాల్సిందే. ఏమనుకున్నారండి ప్రార్థన అంటే? ఏమనుకున్నారు ఒక క్రైస్తవుని యొక్క శక్తి అంటే? ఆ శక్తి తెలియక భక్తులు ఒక పాట రాశారు. అందుకనే ప్రభువులో శక్తి లేని క్రైస్తవ జనాంగాన్ని కనుమా, కునుకు దివ్యలను సరిచేయగా ఉజ్జీవ జ్వాల కొని చనుమా. భారతదేశ సువార్త సంఘమా, బ్రతుకులో ప్రభు శక్తి లేని క్రైస్తవ జనం ఎక్కడున్నారో కనుక్కొని వారిని ప్రభు శక్తితో నింపాలి. ఇంట్లో భార్య పిల్లలందరూ ఇష్టం వచ్చినట్టు సినిమాలు చూస్తే ఒక మారు మనసు పొత్తిన భర్తగా నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నాం? యవనస్తుడైనటువంటి నీ కుమారుడు ఒక అమ్మాయితో చాటింగ్ చేయటం నీకు తెలుసు తల్లిగా. ఎవరినంటే బాధపడతాడు, ఎవరినంటే మన కొడుకుని మనం కాకపోతే ఎవరైనా కేసుకొస్తారండి కదా? ఒక తల్లిగా మనమే అంత గుడ్డిగా నమ్ముతాం. ఆ నమ్మికలో ఉండి నీ బిడ్డను పాపంలోనికి నువ్వు దారి చూపకూడదు. మన బిడ్డలను మనం పాపాత్ములుగా తయారు చేయకూడదు. దేవుని యొక్క దీవెనను వారి నుండి దూరము చేయకూడదు. పసిగట్టాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా చెప్పాలి. తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టెను. ఈ రోజున చాలామంది స్త్రీలు ఉంటారు కానీ తమ ఇంటి వారి నడతలను కనిపెట్టలేరు. భర్త ఒక స్త్రీతో మాట్లాడుతున్నా కనిపెట్టలేరు. భర్త యొక్క ప్రవర్తన తేడాగా ఉన్నా కనిపెట్టలేరు. భర్త డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నాడుగా, చాలది. నా వేషం నాది, ఆయన వేషం అయింది.
నేను ఆయన్ని ప్రశ్నిస్తే నన్ను ప్రశ్నిస్తాడు, అందుకని ఆయన్ని ప్రశ్నించను, నన్ను ప్రశ్నించడు, సరిపోయాం ఇద్దరం. నేను ఆయన్ని ప్రశ్నించాను అనుకో, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నా, నన్ను ప్రశ్నిస్తాడు. మరి నేను కూడా సరైన రూట్లో లేనుగా, నేను కూడా ఒక పరపురుషునితో మాట్లాడుతున్నానుగా, అందుకని నేను ఆయన్ని ప్రశ్నించను. జోగి రాసుకుంటే ఏమి రాలిందంట, అలా ఉన్నారు ఈ రోజున. ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్త కలిగి బహుభయము కలిగి మనం భక్తిలో ముందుకు సాగాలి. ఆషామాషి కాదు దేవుని భక్తి అంటే. బూతులు మాట్లాడుకుంటా భక్తిలో ఉన్నాను అనుకోవడం నీ అమాయికో, నువ్వు నరకానికి ముందే రెడీ అయిపోయావు, రిజర్వేషన్ చేయించేసుకున్నావు. ఇక నీ సీట్ ఎవ్వరు కాదనలేరు, ఏ సైతాను నీ సీటుని కాదనలేడు. నీ రిజర్వేషన్ సీటు అగ్నిగుండంలో ఖరారయింది. నీ నోట బూతులు రావచ్చునా, మన నోట బూతులు రావచ్చునా, వడ్డీ వ్యాపారంలో మన చేతితో మనం చేయవచ్చునా, లంచములు తీసుకొని వచ్చినా. ఏమిటండి, సైన్యములకు అధిపతి అయిన దేవుడు సెలవిస్తున్న మాట, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడం. వడ్డీకి ఇచ్చేది కాదు దేవుడు మనకిచ్చిన సొమ్ము. సాహుకారుల దగ్గర ఉంచుకో, కావాలంటే బ్యాంకులో పెట్టుకుని వారు ఇచ్చే వడ్డీ తెచ్చుకుని దండలో తప్పలేదు. మనుషులకి వడ్డీలకి ఇచ్చి నేను ఎంతమంది నోట వింటానో ఈ రోజున. జాబ్ మానేసాడండి, ఓ 10 లక్షలు ఉన్నాయంట, తిప్పుకుంటాడంట. ఏంటి తిప్పుకునేది? వినాలిటు, ఏంటి తిప్పుకునేది? జాబ్ మానేసి ఉన్న 10 లక్షల్ని ఏంటి తిప్పుకుంటావు నువ్వు? దేవుని వాక్యమునకు విరుద్ధంగా తిప్పుకుంటే 1000 లక్షలు వచ్చినట్టు కనపడతాయి. నరకమునకు సిద్ధపడుతున్నావు, జాగ్రత్త. మారు మనసు ఎక్కడుందండి మనుషుల్లో? వడ్డీ వ్యాపారానికి తిప్పుకునేవారు మారు మనసు పొందినవారని మీరు అనుకుంటున్నారా? వారి పచ్చి అబద్ధికులు, మోసగాళ్ళు. వడ్డీ వ్యాపారం చేయొద్దని దేవుని వాక్యం ఎంత సూటిగా క్లియర్ కట్గా దేవుడు మనకి బోధిస్తుంటే, తిప్పుకుంటానండి 1,00,000 రూపాయలు, తిప్పుకో. సైతాను కూడా నిన్ను తన చక్రానికి వేసి ఎలా తిప్పుతాడు? రింగు కేసి తిప్పినట్టు తిప్పుతాడు. ఒక రోజున రింగ్ వదిలేస్తాడు, తిరిగి నరకంలో పడతావు. నేను చేతులెత్తమని మిమ్మల్ని అవమానపరచదలుచుకోలేదు. ఎంతమంది మన సహవాసంలో వడ్డీ వ్యాపారాలు మానేసి దేవుని కొరకు వచ్చిన కొంచెం దాంతోనే తృప్తి చెందుతున్న వారు ఉన్నారండి? నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని వాక్యాన్ని చదవలేదా మనము? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ సాటిస్ఫైయింగ్ విత్ వాట్ యు హ్యావ్? ఏది వస్తే దేవుడు నాకు నా కష్టార్జితమని దేవుడు దీవిస్తే చాలండి. 100 రూపాయలైనా 200లైనా కడుపు నిండా భోంచేసి కంటి నిండా నిద్రపోతా. ఆ రాత్రి దేవుడు నా ప్రాణాన్ని అడిగితే నేరుగా దేవుని రాజ్యం ముందు కళ్ళు తెరుస్తా. సౌలు దేవుని మాట వినకపోవటం వల్ల సమూయేలు మాట్లాడుతున్న మాట ఏమిటో విన్నాం కదా. ఏమంటున్నారు? యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడైపోతే నువ్వు వచ్చి నన్ను లేపటం వల్ల, నన్ను ఆడటం వల్ల ఏం యూజు? వెళ్ళు, నీ పని ఏదో నువ్వు చూసుకో, ముందు నువ్వు పశ్చాత్తాపడటం నేర్చుకో. ఎంత బాగా చెప్పారు సమూయేలు. సౌలు యొక్క పొజిషన్ ఎలా ఉందో సమూయేలు బాగా కనిపెట్టారు. దేవుడు తన్ని ఎడబాసి అంత విరోధంగా ఆయన ప్రవర్తించారు. పగవానిగా దేవుడు మారిపోయారు. దేవుడే మన విషయంలో పగవానిగా మారిపోవటం అంటే మనం చేసే తప్పులు ఎంత తారాయి స్థాయికి వెళ్ళిపోయి ఉంటే దేవుడు పగవానిగా మారిపోతారు మన విషయంలో. ఎన్నిసార్లు చెప్పినా లోపడట్లేదు చూసారా? వారి విషయంలో దేవుడు పగవానిగా మారిపోతారు. నువ్వు అది చూడొద్దు, నువ్వు అలా మాట్లాడొద్దు, నువ్వు అలా చేయొద్దు, నువ్వు అలా ప్రవర్తించొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఆ అమ్మాయితో మాట్లాడొద్దు, నీకు ఇదే ఆఖరి హెచ్చరిక, నువ్వు మాట్లాడొద్దు. ఎన్నిసార్లు చెప్పారు? వినకుండా ఉన్న వారి జీవితాల్లో దేవుడు పగవానిగా మారిపోతారేమో, జాగ్రత్త. ఇట్టి వాక్యాన్ని మన హృదయాల్లో స్థిరపరచుకుందాం. దేవుడు దీవించునుగాక.